నమస్తే, గుడ్ ఈవినింగ్ శ్రీకాంత్ గారు. వెరీ గుడ్ ఈవినింగ్ వెంకటరెడ్డి గారు. నోట్ల రద్దు జిఎస్టీ విషయంలో అమలు చేశారు, జిఎస్టీని మళ్ళీ తగ్గించేశారు. ఆ తర్వాత ఆర్టికల్ 370 రద్దు, అయోధ్య రామ మందిరం, ఇట్లా ఒకటినొకటి స్లాట్ అవుట్ చేసుకుంటూ వస్తున్నారు. జమిలీ ఎన్నికల విషయంలో కూడా రేపొద్దున డీలిమిటేషన్ జరిగితే సౌత్కు భారీ నష్టం జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. సో ఉత్తరాది రాష్ట్రాల మద్దతుతోనే జమిలీ ఎన్నికలకు యాక్సెప్టెన్స్ తీసుకొచ్చేటువంటి పరిణామాలు కనిపిస్తున్నాయి. డీలిమిటేషన్లో కొన్ని చిక్కులు ఏమైనా ఉండేటువంటి అవకాశం ఉన్నదా? పునర్విభజనతోటి మళ్ళొక యుద్ధ వాతావరణం కనిపించేటువంటి అవకాశం ఉన్నదా అన్నది ప్రధానంగా వినిపిస్తున్నటువంటి ఒక భయం. అండ్ మోర్ ఓవర్ ఈ అంశంతో పాటు రాష్ట్రంలో ముఖ్యమంత్రి చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నారు, ఖచ్చితంగా 2029లోనే ఎన్నికలు వస్తాయని చెప్పేసి. సో అదే జమిలీ అండ్ నథింగ్ బట్ ఇండైరెక్ట్గా జమిలీ ఎన్నికలు రాబోతున్నాయని స్పష్టంగా కనిపిస్తోంది. ఎట్లా చూస్తున్నారు? జమిలీ వస్తున్నాయా? ప్రతిపక్షాలు అడ్డుకోవడం వేరు, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా యాక్సెప్ట్ చేయడం వేరు. ఇప్పుడు శ్రీకాంత్ గారు, జమిలీ ఎలక్షన్స్ అనేవి ప్రపోజల్ ఉంది, దాని మీద వన్ నేషన్ వన్ ఎలక్షన్ కమిటీ వేశారు, దాన్ని స్టడీ చేస్తా ఉన్నారు. ఏ విధంగా ఫీజిబుల్ గా ఉంటుంది, ఏ విధంగా తీసుకొస్తే అన్ని రాష్ట్రాలకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అనే ఆలోచన కేంద్ర ప్రభుత్వానికి ఉంది. ఎట్టి పరిస్థితులు, ఎందుకంటే ఇది ఒక పార్టీ కోసమో లేకపోతే ఒక పార్టీ కోసం ఉపయోగపడుతున్న ఆలోచన కాదు. అన్ని రాష్ట్రాలకి అన్ని పార్టీలకు ఉపయోగపడే విధంగా చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి వన్ నేషన్ ఎలక్షన్ జమిలీ తీసుకురావడం వల్ల. మనకు తెలుసు, అంతకుముందు కూడా కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా 1951 నుంచి 67 వరకు, 52, 57, 62 వరకు ఆ టైంలో జమిలీ ఎలక్షన్స్ ఉండేవి కదా. ఎప్పుడైతే 68, 69లో ప్రిమెచ్యూర్ డిజల్యూషన్స్ ఏవైతే అయినాయో అప్పటి నుండి ఇవన్నీ కూడా కొన్ని రాష్ట్రాలు, ఫర్ ఎగ్జాంపుల్ 2018, 19లో జరగాల్సిన ఎలక్షన్ ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో 2018 1 ఇయర్ ముందు వెళ్ళిపోయారు. ఒక 6 నెలల ముందు కేసీఆర్ గారు డిజాల్వ్ చేశారు. సో ఆ విధంగా మిగతా రాష్ట్రాలు కూడా, ఈవెన్ కేరళ కూడా ఆ టైంలో డిజాల్వ్ చేసుకుంటూ పోయింది. కాబట్టి ఈ విధంగా ఎప్పుడు పడితే అప్పుడు త్రూ అవుట్ ద 5 years లో ఎప్పుడో ఒక రోజు ఎలక్షన్ వస్తూనే ఉంది. ఏదో ఒక ఎలక్షన్, అసెంబ్లీ కానీ, పార్లమెంట్ కానీ, లేకపోతే మున్సిపల్ కానీ, లేకపోతే లోకల్ బాడీ ఎలక్షన్స్ కానీ, ఈ విధంగా వస్తూ ఉంటే రకరకాల ఇష్యూస్ వస్తూ ఉన్నాయి. రకరకాల రిసోర్సెస్ని మనం వాడుకుంటా ఉన్నాం. ఆ రిసోర్సెస్ అన్ని కూడా వేస్ట్గా పోతా ఉన్నాయి. ఆలోచనతోటి జమిలీ ఎలక్షన్ తీసుకురావాలనే ఆలోచన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఉంది, భారతీయ జనతా పార్టీకి ఉంది. ఎందుకంటే అది డెఫినెట్ గా ఒకటి ఏదైనా అనుకుంటే అది ఒక పార్టీ కోసం కాదు, భారతదేశం మొత్తానికి ఉపయోగపడే విధంగా మేము దాని గురించి ఆలోచిస్తా ఉన్నాం. బట్ అదే జరిగితే రాష్ట్రాల హక్కులను హరించే ప్రమాదం ఉంది. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీల మీద ఇది ఎఫెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. జాతీయ పార్టీల మధ్యనే ఫైట్ ఉంటుంది తప్ప ప్రాంతీయ పార్టీలకు ఇది చాలా ఎఫెక్ట్ అవుతుంది. వాళ్ళ హక్కుల మీద దాడి చేసినట్టుగా రాష్ట్రాలు చెప్తున్నాయి. ఈవెన్ మీరు రెండోసారి గెలిచినప్పుడు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తే ఆ సమావేశాన్ని కూడా ప్రతిపక్షాలన్నీ కూడా బైకౌట్ చేసినాయి, జమిలీని పూర్తిగా వ్యతిరేకించాయి. అవన్నీ కూడా రాజకీయ పార్టీలు మాట్లాడుతుంటాయి తప్పితే ఎక్కడ కూడా ఎవరికి కూడా ఏ పార్టీ మీద కూడా ఇంపాక్ట్ ఉండదు. నిజంగానే ఏ పార్టీ అయినా కూడా, ఏ ప్రభుత్వం అయినా కూడా ప్రజలకు నిజంగానే సేవలు చేస్తే ఏ రాష్ట్రంలో అయినా ఏ పార్టీ అయినా గెలవచ్చు. ఎప్పుడు వచ్చినా కూడా ఎన్నికలు ఒకవేళ చెయ్యకపోతేనే కదా ప్రాబ్లం అంతా కూడా. ఈ తెలంగాణ రాష్ట్రం కానీ, లేకపోతే తమిళనాడు కానీ, కేరళ కానీ, మిగతా రాష్ట్రాలు కూడా, మేము దగ్గర 19 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది, ఏది మిత్రపక్షాలతో కలుపుకొని. మరి అక్కడ కూడా ఇష్యూస్ ఉంటాయి కదా మిత్రపక్షాలతో కూడా, వాళ్ళ మీద కూడా ఇంపాక్ట్ ఉంటుంది కదా. అవన్నీ లేకుండా ఉండడానికే అన్ని రకాలుగా అన్ని పార్టీలకు ఉపయోగపడే విధంగా చేసే ఆలోచన ఉంటుంది. దీనివల్ల అడ్వాంటేజ్ చాలా ఉన్నాయి శ్రీకాంత్ గారు. ఒకటి, ఓటర్ ఫెటిగ్. ఎన్నిసార్లు సంవత్సరంలో ఒక 2-3 ఎన్నికలు వచ్చినప్పుడు ప్రతిసారి కూడా పోతుంటారు, ఓటు వేస్తూ ఉంటారు. తర్వాత రెండవది ఏంటంటే, ఒకటేసారి 5 సంవత్సరాలు ఒక్కసారి వచ్చినప్పుడు టర్న్అవుట్ కూడా చాలా పెద్ద ఎత్తున ఇంక్రీజ్ అవుతుంది. వచ్చే వాళ్ళు కూడా 70, ఇప్పుడు కొన్ని సెగ్మెంట్స్ లో 40-50% కూడా ఓటింగ్ పర్సెంటేజ్ రావట్లేదు. సో ఆ విషయంలో వచ్చినప్పుడు ఏమైతుందంటే, వన్స్ ఇన్ అ టైం, లైక్ అమెరికా కానీ మిగతా దేశాల్లో వచ్చినప్పుడు ఉన్నప్పుడు, సో అట్లాగే ఇక్కడ కూడా 70 నుంచి 80, 90% వచ్చే అవకాశం. మీరు అన్నది కరెక్టే. ఆఫ్ కోర్స్ కొన్ని దేశాలు, ఈవెన్ దక్షిణాఫ్రికా, స్వీడన్, బెల్జియం లాంటి దేశాల్లో జమిలీ ఎన్నికలు నడుస్తున్నాయి. బట్ అక్కడ ఉన్నటువంటి జనాభా వేరు, భారతదేశంలో ఉన్నటువంటి జనాభా వేరు. సో ఇంత జనాభాకు ఒకేసారి ఎన్నికలు జరపడం ఒక పెద్ద టాస్క్ లాంటిది కదా. శ్రీకాంత్ గారు, అనుకుంటే ఏదైనా పాసిబులే, ఫీజిబులే. అనుకుంటే ఏదైనా పాసిబులే, ఫీజిబులే. మీరు ఇంతకుముందు చెప్పారు, జిఎస్టీ విషయంలో కానీ, 370 ఆర్టికల్ కానీ, మిగతా చాలా విషయాల్లో మరి అందరూ కూడా ఒక
కన్సెన్సస్ వచ్చిన తర్వాత వాటిని అధిగమించామా లేవా? ఇప్పుడు భారతదేశం ముందుకు పోతుందా లేదా? 4th ఎకనామిక్ స్టేటస్ మన ప్రపంచంలో ఉందా లేదా? ఇవన్నీ కూడా పర్ క్యాపిటల్ పెరుగుతుందా లేదా? జీడిపి పెరుగుతుందా లేదా? అన్ని రకాలుగా పెరుగుతున్నప్పుడు దీంట్లో అనుమానం ఎందుకు ఉంటది? కొంతమంది కొన్ని భారతీయ పార్టీలు బలం వాళ్ళ ఎందుకంటే వాళ్ళు ఫెయిల్యూర్స్ లో ఉన్నారు కాబట్టి చూపించుకోలేక మా కొద్ది జమిలీ ఎలక్షన్ చెప్పుకుంటా ఉన్నారు. ఇప్పుడు కేసీఆర్ గారు ఉన్నారు, ఎందుకు పోవాల్సి వచ్చింది చెప్పండి? ఆ టైంలో జూన్ లో నిజంగా మే జూన్ వస్తే మా మీద వ్యతిరేకత వస్తుందో, మేము ఓడిపోతామో అన్న భయంతో 2019 కేసీఆర్ అప్పుడు వ్యతిరేకత వస్తుందేమో అని పోలేదు. ప్రతిపక్షం తేరుకునే లోపు ఆయన ఎన్నికలకు వెళ్ళిపోయారు, గ్రౌండ్కి వెళ్ళిపోయారు. ఆయన ప్రతిపక్షాలు ఇంకా డ్రెస్సింగ్ రూమ్ లో ఉండగానే ఆయన గ్రౌండ్కి వెళ్ళి మ్యాచ్ ఆడేశారు. అదే కదా, ఎండ్ ఆఫ్ ద డే మరి ఓడిపోతున్నట్టే కదా. ప్రతిపక్షం సో అందుకే అదే బీజేపీ కూడా ఈ టైం తీసుకుంటుందా యాక్టివ్ అవ్వడానికి? దేంట్లో ఏ విషయంలో? తెలంగాణ విషయంలో జమిలీని దృష్టిలో పెట్టుకునే కొంత స్లో డౌన్ అయ్యారా, ఇంకా టైం ఉందిలే అన్నటువంటి ఉద్దేశంతో? ఇప్పుడు ఒకటి మనకి ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే పాపులేషన్ సెన్సస్ కంప్లీట్ అవ్వాలి. పాపులేషన్ సెన్స్ అయిన తర్వాత 2027 మేలో కంప్లీట్ అవుతుంది. దాని తర్వాత డెసిషన్స్ వస్తాయి. ఇవన్నీ కూడా ఎప్పుడు జరగాలి, ఎప్పుడు పెట్టాలి, ఎట్లా చేయాలనేది ఆ మార్గదర్శకాలన్నీ కూడా గైడ్ లైన్స్ కూడా ఇష్యూ చేస్తారు. దీనివల్ల చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి శ్రీకాంత్ గారు. పాలసీ స్టెబిలిటీ కానీ, ఎకనామిక్ గ్రోత్ కానీ, తర్వాత ప్రొడక్షన్ సప్లై చైన్, వర్కర్స్ ను వాడకుండా కొంత చాలా మంది ఎంప్లాయీస్ ని కొన్ని రకరకాల సర్వీసెస్ ఉపయోగించుకోవచ్చు. తర్వాత ఒక ఖర్చు పెద్ద ఎత్తున కోట్ల రూపాయల ఖర్చు అంతా కూడా తగ్గించుకునే అవకాశాలు ఉంటాయి. తర్వాత డిస్ప్యూట్స్ కూడా ఉండే అవకాశాలు ఉండవు. జ్యుడిషియల్ రిసోర్సెస్ కూడా పెంచుకోవచ్చు. రకరకాల సెక్యూరిటీ ఫోర్సెస్ కూడా మనం దానికి ఎంత ఖర్చు అవుతుంది శ్రీకాంత్ గారు? ఇవన్నీ చూస్తా ఉంటే వన్స్ ఇన్ ఎవ్రీ 5 years వస్తే అన్ని రకాలుగా అందరికి ఉపయోగపడే విధంగా డెఫినెట్ గా ఉంటుందనే ఆలోచనతోటే కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తా ఉంది. డెఫినెట్ గా నేను అనుకుంటా అది వచ్చే అవకాశాలు ఉంటాయి. మరి ముఖ్యమంత్రి గారికి ఏ విధంగా తెలుసు, ఎట్లా తెలుసు ఏంటనేది ఈ కాంగ్రెస్ పార్టీ ఒకసారి ఢిల్లీలో ఒకవేమో రాహుల్ గాంధీ వద్దంటాడు, మరి ఇక్కడేమో ఒక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కావాలంటారు. మరి వాళ్ళకే సింక్ అవుతుందా, లేకపోతే డిఫరెన్సెస్ ఉన్నాయా, ఏమున్నాయో తెలియదు. కానీ చాలా అంశాల్లో సింక్ అవ్వట్లేదు. వాటి గురించి కూడా మాట్లాడదాం. రాష్ట్ర కాంగ్రెస్ కి, ఢిల్లీ కాంగ్రెస్ కి, హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ కి, తెలంగాణ కాంగ్రెస్ కి తేడాలు ఏంటి? వచ్చిన బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిబేట్ విల్ బి కంటిన్యూడ్.